మనమేమో పట్నంలో ఉంటాం. కొలువు బీసీలా ఊరికి పోయి అమ్మ నాయనని చూద్దామన్నా అప్పుడప్పుడు వీలు కాదు. ఇక వాళ్ళే మన ఇంటికి వస్తే ఎట్లుంటుంది? ఆ సంబరమే వేరు కదా. వాళ్ళకి ఇష్టమైన కొనుక్కోపోయి తినబెడతాం. దగ్గరున్న గుడికో పార్కో తీసుకుపోతాం. మరి వాళ్ళేమన్నా తక్కువనా? మనం మస్తు కష్టపడి ఇంటికి వస్తామని మన పనులు సగం వాళ్ళే చేసి పెడతారు. ఎంతైనా అమ్మ ప్రేమ అమ్మ ప్రేమనే కదా. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. అగో మోడీ సారు వాళ్ళమ్మను చక్రాల కుర్చీలో కూసోబెట్టుకొని చల్లగాలికి ఎట్లా దిప్పుతుండో. పార్కుల పువ్వుల చెట్లు ఎన్నున్నాయో పండ్ల చెట్లు ఎన్నున్నాయో మొత్తం తిప్పి చూపించిండు. ప్రధాని కొలువుకెక్కిన 2 ఏళ్లకు కొడుకుతానికి ఢిల్లీకి వచ్చింది అమ్మ. 5 రోజులు కొడుకుతాన్నే ఉంది. పొద్దుగాల లేచిన కాంచెల్లి రాత్రి పండుకునేదాకా అమ్మకు ఏమేం కావాలనో అన్నీ సారే ఆర్చుకున్నాడట. ఇద్దరు కలిసి బువ్వ తినేదట. చాయ్ పే చర్చలు చేసిండ్రట. మా అమ్మ నా తానికి రాక వచ్చింది. నాకు మస్తు సంబరమైతుందని చిన్న పిల్లగాని లెక్కనే పిట్టెగుట్లే రాసుకున్నాడు మోడీ సారు. మోడీ సారు గిట్లా 5 రోజులు చేసుకున్నాడట. దేశాన్ని ఏళ్తున్న మోడీ సారే అమ్మను కండ్లల్లో పెట్టుకొని చూసుకుంటే మనమైతే ఆయన కన్నా పెద్ద కొలువైతే చేస్తలేం కదా. మనం కూడా మన అమ్మలను మంచిగా చూసుకోవాలి.